వర్సెస్ జ్యూస్ అంటారు కదా మీరు, కానీ ఫ్రూట్ జ్యూసెస్ కి ఎందుకు మీరు అగేన్స్ట్? అంటే ఫ్రూట్ కన్నా ఫ్రూట్ జ్యూస్ ఇంకా ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఫ్రూట్ వెళ్తుంది కదా. యా, వితౌట్ ఫైబర్ నథింగ్ వాల్యుబుల్. అసలు అది డైరెక్ట్ ఫ్రక్టోజ్ అని మనం చాలా సార్లు చెప్పాం. అది వడగట్టడం వల్ల మొత్తం ఫైబర్స్ వెళ్ళిపోతాయి. నేను చెప్పే జ్యూస్ సీడ్స్ అండ్ నట్స్ విత్ ఫ్యాట్స్, సో అది జ్యూస్ కింద తీసుకోవచ్చు. ఇట్ విల్ డైజెస్ట్ లిటిల్ బిట్ ఫాస్ట్. మార్నింగ్ అబ్జార్ప్షన్ రేట్ బాగా ఎక్కువగా ఉంటుంది అని ఐ విల్ ప్రిఫర్ ఏ డ్రై ఫ్రూట్ మీన్స్ కంప్లీట్ హోల్ డ్రై ఫ్రూట్ జ్యూస్ అనేది నేను మార్నింగ్ చెప్తాను. బట్ ఫ్రూట్ జ్యూసెస్ కంప్లీట్లీ నో. ఎవరైతే వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నారో, నా వెయిట్ గెయిన్ డైట్స్ ఉంటాయి, వాళ్ళకి ప్రతి మీల్లో ఒక ఫ్రూట్ జ్యూస్ ఉంటుంది. పైనాపిల్ జ్యూస్ విత్ హనీ, పైనాపిల్ జ్యూస్ విత్ డేట్స్, బనానా జ్యూస్ విత్ అంజీర్. మీన్స్ అప్పుడు వాళ్ళని ఫిల్టర్ చేసుకొని తిన్నా షుగర్ స్పైక్స్ అయినా వాళ్ళ క్యాలరీస్ ఎక్కువ వస్తాయి. ఒక గ్లాస్ ఆ మీల్ తో పాటు ఒక టోటల్ క్యాలరీస్ ఎక్కువ కావాలి అనుకుంటే ఫ్రూట్ జ్యూస్. సో ఫ్రూట్స్ ఆర్ నాట్ సజెస్టెడ్ అంటున్నారు కొన్ని సినారియోస్ లో. ఫ్రూట్ జ్యూస్ అంతకన్నా పెద్ద నో. సో ఫ్రూట్ జ్యూసెస్ తాగేసి నేను చాలా హెల్దీగా ఉన్నాను అనుకునే వాళ్ళందరికీ అందులో ఫైబర్ తీసేస్తాం కాబట్టి అది పనికే రాదని చెప్తున్నారు. బిగ్ నో అని కూడా చెప్పారు. నోట్ దిస్ పాయింట్.